వెల్కమ్ బ్యాక్. యాత్రలు కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు షర్మిల. చంద్రబాబు యాత్ర కాపీ కొట్టడానికి ఆయన ఏమన్నా మహాత్మా గాంధీయా, మదర్ తెరీసానా అంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ వారసత్వంలో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కాపీ కొడుతోందా చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ప్రసంగించారు. ఎక్కడైనా మీ బొమ్మ కనిపిస్తే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఆ బొమ్మను చూపించి ఇదిగో చూడు ఈయన చంద్రబాబు కన్న తల్లిదండ్రులను ఏనాడు పట్టించుకోలేడు, సొంత మానని పార్టీలో పదవినిచ్చి మంత్రి పదవినిచ్చి పార్టీలో హోదా ఇచ్చిన వాళ్ళు కూడా వెన్నుపోటు పరిచాడు. మీరు ఇలా తయారు కాకండి అని గుర్తుపోతాలు చెప్పే క్యారెక్టర్ మీది చంద్రబాబు గారు. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వంతో పుట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను కాపుకుంటున్నా చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని కాపీ కొట్టే కర్మ ఎవరికి పెట్టకూడదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పాదయాత్రలు ఎందుకని హేళన చేసిన వాడివి నువ్వు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారని ముఖ్యమంత్రి అయిపోయారని ఆయన పాదయాత్రలో కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయిపోయాలనుకున్నది నువ్వు కదా చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు వేసుకోవడానికి తప్ప దీనికి దేనికి పనికిరావని హేళన చేసింది నువ్వు కాదు చంద్రబాబు గారు. ఇప్పుడు నేను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని కాపీ కొడుతున్నది నువ్వు కాదు చంద్రబాబు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు సీటు రీఎంబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను చేస్తానని మీరు చేయండి చెప్పిన మాట నిజంగానే చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే అప్పుడేమో ఊపిరిచే చెల్లెలు కలెక్ట్ చేసి హాస్పిటల్లో ఇప్పుడు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని చెప్పి ఆ పథకాన్ని కాపీ పెట్టాలని చూస్తున్నది నువ్వు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు మీరు ఎంత కాపీ పెట్టాలనుకున్నా ఎన్ని వాటలు పెట్టుకున్నా పులి పులే నక్క నక్కే. చంద్రబాబు ఏం చేసినా తమ కుమారుడి కోసమే చేస్తారంటూ నిప్పులు చెరిగారు షర్మిల. తన కుమారుడి భవిష్యత్తు కోసం నందమూరి కుటుంబాన్ని తొక్కిపెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల మత్తులో మునిగి తేలుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సమైక్య శంఖారావం పూరించిన షర్మిల కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఇతరుల అబ్బాయిల వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. తన కుమారుడి కోసం ఎన్టీఆర్ కుమారులను చంద్రబాబు తొక్కిపెట్టారని చెప్పారు.
లోక కళ్యాణము అంటే లోకేష్ కళ్యాణము అని అర్థం. సీమాంధ్రలో ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకోకపోవడంపై షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా మన రాష్ట్రాన్ని విడగొడుతున్నాము అని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు ఒకేసారి రాజీనామా చేశారు. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేశారు. నాయకులు వాళ్ళు అందరూ నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రధానమంత్రికి మన రాష్ట్రాన్ని విడగొడుతున్నారని రేపులు రాత్రి పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన సీమాంధ్ర నాయకులు ప్రజల పక్షాన నిలుపునిగా తమ పదవులను వదులుకొని ప్రజల తరపున గొంతెత్తారు. ఎంతమంది చేయలేదు. అందరూ కలిసి ఒకేసారి రాజీనామాలు చేస్తుంటే దేశమంతా మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని గమనించేది కాంగ్రెస్ ప్రభుత్వము తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది. కానీ నాయకులు ఎవరికీ కాబట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక కన్ను తండ్రిలాగా ఆలోచన చేయండి. మీ ఆలోచన ఏమిటో, మీ ఉద్దేశం ఏమిటో అందరినీ పిలవండి, ముందు చర్చించండి అని పదే పదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ ఇది ప్రజాస్వామ్య కాదు. ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని షర్మిల చెప్పారు.